నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ పిసిసి అధ్యక్షురాలు అదే మన షర్మిలక్క గారు ప్రస్తుతం ఎందుకు సైలెంట్ అయిపోయారు? కాంగ్రెస్ నుంచి ఏపీ కాంగ్రెస్లో ఆమె మీద వ్యతిరేకత ఎక్కువ అయిందా? అసలు ఆవిడకి ఎవరు సపోర్ట్ చేయట్లేదా? లేకపోతే ఆవిడ ఎవరిని కలుపుకొని పోవట్లేదా? ఏం జరుగుతోంది? ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఒకవైపు రన్ అవుతుండగానే మరొక వైపు ఏపీ పిసిసి అధ్యక్షురాల్ని మార్చబోతున్నారు, ఆవిడ్ని పక్కకు తప్పించేసి ఇంకొకరిని తల మీద తీసుకొస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎవరు చక్రం తిప్పుతున్నారు? ఎందుకు ఇంత సడన్గా షర్మిలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు? డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. అంటే మౌనంగా ఉంచారా? మౌనంగా ఉండాల్సి వచ్చిందా? ఇక మీదట మాట్లాడాల్సిన అవసరం లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా షర్మిల గారి విషయంలో? అంటే ఏం చెప్తారు? చాలా మంచి అంశాన్ని లేవనెత్తారు. ఇక్కడ నుంచి మాట్లాడేటటువంటి అవసరం కానీ అవకాశం కానీ షర్మిల గారికి ఇవ్వనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్నటువంటి అత్యంత ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామం. అందులో భాగంగా అధ్యక్షురాలిగా పిసిసి స్థానం నుంచి ఆవిడని తప్పించడం అనేది అనివార్యం. ఖచ్చితంగా ఆవిడని తప్పిస్తున్నారు. తప్పించి కంటి తుడుపు చర్యలాగా ఏఐసిసిలో ఏదో ఒక స్థానం కల్పిస్తారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఏదో ఒక స్థానం కల్పించి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతుందో దీని అధ్యక్ష స్థానానికి 2 సామాజిక వర్గాలని ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఒకటి దళిత సామాజిక వర్గం నుంచి, మరొకటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కాపు సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి నేతలు, ఫేసెస్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ప్రయాణం చేసి ఉండాల్సినటువంటి వారు అనేటటువంటి ఒక నినాదాన్ని తెర మీదకి తీసుకొస్తే మొన్నటికి మొన్న చాలా అత్యంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు తిరుపతి మాజీ లోక్సభ సభ్యులు, అట్లాగే కేంద్ర మాజీ మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ చింతామోహన్ గారు చాలా అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చింతామోహన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, కాపు సామాజిక వర్గం ముఖ్యమంత్రి పీఠం అలంకరించాలి ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీలో అయితే మరీను, కాబట్టి పిసిసి అధ్యక్ష స్థానం మాత్రం దళితులకు విడిచిపెడితే బాగుంటుంది అనే అర్థం వచ్చేలాగా, అంటే ఆయన నన్ను చేయండి అనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ నేను ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాను. నాకు చాలా ఆ మాటలు విన్న తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించాయి. ఆ మాటలు ఎందుకు హాస్యాస్పదంగా అనిపించాయంటే, మొన్న కూడా మనం ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ విశ్లేషణ సామాజిక కోణంలో నుంచి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉండటానికి కాంగ్రెస్ పార్టీ కుర్చీకి 4 కాళ్ళు ఉండేవి. ఒక కాలు రెడ్డి, ఒక కాలు కాపులు బలిజలు, ఒక కాలు ముస్లిం మైనార్టీలు, ఇంకొక కాలు దళితులు అని చెప్పేసి మనం మాట్లాడాం. ఆ విధంగానే అది కొనసాగింది ఆ కుర్చీ. ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో కోస్తాంధ్రాలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం నుంచి వాళ్ళు ముఖ్యమంత్రి పదవిని ఆశించిన ప్రతిసారి ఏంటంటే, ఇదిగో ఇహ అయిపోతున్నారు, ఇదిగో రేపు అయిపోతున్నారు, ఇప్పుడైపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో అని మనం వినటమే కానీ ఎప్పుడూ అయినటువంటి సందర్భం రాలేదు. దాదాపు 10 మంది ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నించి విఫలమైనటువంటి సంగతి రాజకీయంగా అందరికీ తెలుసు. అలా మొట్టమొదట తెలంగాణ నుంచి నిజంగా పదవి కోసం పోరాడిన వాడు, రాజీ లేనటువంటి పోరాటం చేసినటువంటి వాడు గడ్డం రాజారాం గారు. బాల్కొండ నియోజకవర్గానికి 5 సార్లు శాసనసభ్యుడిగా, 5 సార్లలో ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి నాయకుడు. 78 తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ మున్నూరు కాపుకి అవకాశం ఇవ్వాలి అనేటటువంటి నినాదంతో పోరాటం చేసినటువంటి వాడు జి రాజారాం గారు. ఆయనకు అవకాశం కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వకుండా అప్పుడు టి అంజయ్ గారికి అవకాశం ఇచ్చింది. అంజయ్ గారు కూడా రెడ్డి సామాజిక వర్గమే. తర్వాత మీకు పి శివశంకర్ గారు, వి హనుమంతరావు గారు, అనంతుల మదన్ మోహన్ గారు, దాసరి నారాయణరావు గారు, ఎంఎం పల్లంరాజు గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ కూడా, కన్నా లక్ష్మీనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు, డి శ్రీనివాస్ గారు, ఈ పేర్లన్నీ కూడా మనం వినటమే కానీ ఎప్పటికప్పుడు ఎప్పుడూ ఎవరు వీళ్ళు ముఖ్యమంత్రి పదవిని వీళ్ళు అలంకరించింది లేదు, సాధించింది లేదు. ఆ చేరువుగా వీళ్ళు వెనక్కి వచ్చేసేటటువంటి పరిస్థితులలో ఏంటంటే, రెడ్డి సామాజిక వర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో విస్తృతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటం వల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి పల్నాడు ప్రాంతంలో బలంగా ఉన్నటువంటి రెడ్లు, గోదావరికి వెళ్ళేటప్పటికి అనపర్తి ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్లు,
మరీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే సంబంధం లేకపోయినా ఉత్తరాంధ్రలో రెడ్డిక అని ఒక సామాజిక వర్గం ఉంది, వెనుకబడిన తరగతుల్లో ఉంటారు. వాళ్ళు కూడా మేము కూడా రెడ్లే అని చెప్పేసి వాళ్ళు రెడ్లతో సంబంధ బాంధవ్యాలు కలుపుకునేటటువంటి ప్రయత్నం చేయటం, లేకపోతే మేము మీరు ఒకటే కాబట్టి అని చెప్పేసి వాళ్ళు కలిసి ప్రయాణం చేసినటువంటి సందర్భాలు కొన్ని కనిపిస్తాయి. తెలంగాణకు వచ్చేటప్పటికి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం యొక్క తీవ్రత సాంద్రత ఎక్కువ. భూస్వాములు కావచ్చు, లేకపోతే రాజకీయంగా వాళ్ళు అందిపుచ్చుకున్నటువంటి అవకాశాలు కావచ్చు. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం నీలం సంజీవ్ రెడ్డి గారితో అంత క్రితం మరీ డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారితో మొదలు పెడితే నీలం సంజీవ్ రెడ్డి గారు 2 పర్యాయాలు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఒకసారి, ఆ తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి గారు 7 సంవత్సరాలు వరుసగా, మర్రి చెన్నారెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆయన 2 సార్లు, ఎవరు మన చెన్నారెడ్డి గారు కూడా 2 పర్యాయాలు, రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి, అంజయ్య గారు, ఇంతమంది కనిపిస్తారు రెడ్డి సామాజిక వర్గం నుంచి. భవనం వెంకటరామరెడ్డి గారు, ఇంతమంది ముఖ్యమంత్రులు. విభజిత ఆంధ్రప్రదేశ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంత క్రితం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక పర్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఇంతమంది ముఖ్యమంత్రులు కావడానికి ఏంటంటే రాయలసీమ, నెల్లూరు, అట్లాగే తెలంగాణ, పల్నాడు ఈ ప్రాంతంతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే కారణం. వాళ్ళు అత్యధిక కాలం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమదైనటువంటి పాత్రని, ప్రాధాన్యతని వాళ్ళు క్రమానుగతంగా పోషించుకుంటూ పెంపొందించుకుంటూ రావడానికి ఇది ఒక ఆలంబనగా మనం మాట్లాడుకోవచ్చు. ఈ సందర్భంగా ఏంటంటే రాయలసీమ, నెల్లూరులో బలిజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతి తక్కువ స్థానాలు కేటాయించడం, అట్లాగే కోస్తాంధ్రాలో ఉన్నటువంటి కాపులు వాళ్ళ యొక్క ఆధిపత్య భావజాలంతో వారు వీరు ఒకరైనప్పటికీ సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకునేటటువంటి విషయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దాటి అసలు పశ్చిమ గోదావరితో అటు కానీ విశాఖతో అటు కానీ మేము పెళ్లిళ్ళు చేసుకోమనేటటువంటి సంస్కృతి సామాజిక వర్గంలో కనిపిస్తుంది. మిరియాల వెంకట్రావు గారు ఆయన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన చాలామందికి ఈ సామాజిక వర్గం యొక్క మూలాలని, చరిత్రని తెలియజేసి సంబంధ బాంధవ్యాలు పెంపొందిస్తూ వచ్చిన తర్వాత మీకు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తొలినాళ్ల నుంచి ముఖ్యమంత్రి పీఠం చిరంజీవి గారితో సహా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అందుకోలేకపోయారు అని అంటే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తిరుగుబాటు బావుట ఎగరవేసి అసలు కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని ఆయన మొత్తంగా కదిలించేసి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును పూర్తిగా తన వైపుకు ఆయన మరల్చుకొని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేతగా అవతరించి 2014లో ప్రతిపక్ష పాత్ర పోషించి 19లో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అసలు నామరూపాలు లేకుండా చేసినటువంటి ఘనత ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అయితే 24 ఎన్నికల్లో ఎవరూ ఊహించిన విధంగా ఇదే చింతామోహన్ గారు చెప్పుకోదగ్గ సంఖ్యలో, తిరుపతిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఆయనకి కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా ఆయన ఓట్లు వచ్చాయి. కేబీఆర్ నాయుడు గారు నర్సాపురం నుంచి పోటీ చేసినటువంటి వారికి చెప్పుకోదగ్గ సంఖ్యలో అక్కడ వారికి ఓట్లు లభించాయి. ఈయనకు ఒక 70,000 అనుకుంటే ఆయనకు ఒక 35-40,000 ఆయనకు ఓట్లు వచ్చాయి. లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆ మాత్రం ఓట్లు అభ్యర్థుల యొక్క జయాపజయాలను నిర్ణయించడానికి సరిపోతాయన్నమాట వాస్తవానికి. అయితే ఇప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన కోణం ఏంటంటే ముఖ్యమంత్రులు అసలు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉండి ఇంత బలమైన నాయకులు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇవ్వలేదని చింతామోహన్ గారికి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు చింతామోహన్ గారు ఈ సామాజిక వర్గం ముఖ్యమంత్రి కావాలి, మీరు గతంలో ఎందుకు ముఖ్యమంత్రులు కాలేకపోయారు, మీరు ఏకతాటి మీదకి రాలేదు, వీటి గురించి ఎవరు ఇక్కడ చర్చలు ఇప్పుడు పెట్టబోవటం లేదు. వైఎస్ షర్మిల గారిని తప్పించి ఎంఎం పళ్ళంరాజు గారు మరియు కేబీఆర్ నాయుడు గారు ఇద్దరి పేర్లు ప్రస్తుతం చింతామోహన్ గారి పేరుతో సహా పరిశీలనలో ఉన్నాయనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. నాది ఇందులో ఒక చిన్న డౌట్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరిని పెడితే ఇప్పుడు ఏముంది, ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పోసుకునే అవకాశము అసలు లేనే లేదు అని చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎందుకు మహామహులంతా వెళ్ళిపోయారు, ఇప్పుడు పార్టీని ఉన్నారా, హేమాహేమిల్ లేరా, కిరణ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళిపోయారా, లేకపోతే కొండ్రు మురళీమోహన్ గారు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయి శాసనసభ్యులు అయ్యారు, అది కాదు ఇప్పుడు ఇక్కడ చర్చ. నేను మీకు ఇందాక చాలా స్పష్టంగా చెప్పాను. 2024 ఎన్నికల్లో ఇదే చింతామోహన్ గారు పోటీ చేస్తే లోక్సభ అభ్యర్థిగా 70,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయనే విషయం మీకు ఇక్కడ నేను స్పష్టం చేయదలుచుకున్నాను. 40,000 ఓట్లు కేబీఆర్ నాయుడు గారు నర్సాపురం నుంచి పోటీ చేస్తే 40,000 ఓట్లు కేబీఆర్ నాయుడు గారికి వచ్చాయనే విషయం మీకు ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాను. 35,000 ఓట్లు నర్సాపురం లోక్సభ నియోజకవర్గం అని అనుకుందాం. 7×5 35 అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5,000 మంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు అని అనుకుంటే ఈ 5,000 ఓట్లు కొంతమంది రాతని మార్చేస్తాయి, అక్కడ ఉన్నటువంటి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. మీకు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఎన్టీ రామారావు గారు 94 ఎన్నికల్లో సిపిఐ సిపిఎంలు వాళ్ళు ఎదురొచ్చారా, రామారావు గారు ముందు వెళ్ళే వాళ్ళని ఆహ్వానించారా, స్వాగతించారా పక్కన పెడితే
సిపిఐ సిపిఎంని కలుపుకొని రామారావు గారు 94 ఎన్నికల్లో వెళితే 294 నియోజకవర్గాలు మనకు ఆ రోజు ఉంటే సిపిఐ సిపిఎం రామారావు గారితో కలవడం వల్ల సిపిఐ సిపిఎం చరిత్రలో అంత కృతంగా నా తర్వాత కానీ 34 స్థానాల్లో మన వామపక్షాలు గెలిచినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో లేదు. 34 మంది శాసనసభ్యులు సిపిఐ సిపిఎం పార్టీల గుండా 94 ఎన్నికల్లో లోపలికి రావటం జరిగింది. ఇక్కడ నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే షర్మిల గారిని ఏఐసిసికి పంపించారు, ఢిల్లీకి పరిమితం చేశారు. ఇప్పుడు ఈ నీట్ పేపర్ ఏదైతే లీక్ అయ్యి ఇవాళ మొత్తం ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి గత 3 రోజులుగా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా రాహుల్ గాంధీ గారు తన ఉధృతిని పెంచినటువంటి ఆయన పోరాట పట్టి మనకు కనపరుస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంటే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు తెలంగాణలో ఏదో ఒక విధంగా పాగా వేశాము, అట్లాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోనైనా సరే ఎవరితో అయినా సరే మనం అధికారంలోకి రావాలంటే ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ నుంచి నామరూపాలు లేకుండా కొట్టి తరిమేసిందో ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో రాహుల్ గాంధీ గారు రేపు చట్టాపట్టాలు వేసుకొని తిరిగినా నేనే ఆశ్చర్యపోను. మనం కొన్ని స్థానాల్లో మనం పొత్తు పెట్టుకుందాము, మా 5,000 ఓట్లు 10,000 ఓట్లు ఖచ్చితంగా మీకు ఎంతగానో పడేటటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారిని మనం ఏం తక్కువ అంచనా వేయడానికి లేదండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎదురు వెళ్ళారా, రాహుల్ గాంధీ గారు ఆయనకు అవకాశం ఇచ్చారో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఒక సందర్భం మనం చూసాం గతంలో. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి సంబంధించి అందరికీ తెలిసిందే కదా, వాళ్ళను ఎదురొడ్డి ఎలా నిలబడ్డాడు, ఎలా గెలిచాడు అన్నది మనం చూసాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితుల్లో వాళ్ళు దిగి వస్తే ఇప్పుడు కాంగ్రెస్ కి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం, జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ అవసరమే లేదు, కానీ కాంగ్రెస్ కే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అనేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. అది మీరు అన్నదాంతో నేను పూర్తి స్థాయిలో ఆయన బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ తోటి ఆయనకు అవసరం లేదు కదా. భాజపాతో సత్సంబంధాలు ఉన్నాయా లేవా, అది బహిరంగ రహస్యమా లేకపోతే లోపాయకారి ఒప్పందమా అన్నది ఇంకా వాళ్ళు ఎవరు దానిని ఇప్పటి వరకు దానిని బాహాటంగా వెలిబుచ్చల. ఆయన భాజపాతో కలిసి ప్రయాణం చేస్తే ఆయనకున్నటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఆయనకు లబ్ధి చేకూరుతాయన్నది ఆయన నిర్ణయించుకోవాలి. కాకపోతే అర్రులు చాచేటటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం ఇంత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తుంది. పొత్తు పెట్టుకుందాం, పొత్తు పెట్టుకోవాలంటే వాళ్ళకు వచ్చేటటువంటి మొదటి అడ్డు షర్మిల గారు 24 ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ ఎదుర్కొన్న తీరు కావచ్చు, చేసినటువంటి విమర్శలు కావచ్చు, ఖచ్చితంగా వైకాపాకి కనీవిని ఎరుగని నష్టాన్ని కలిగించాయన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే వైఎస్ షర్మిల గారిని తప్పిస్తున్నారు. ఎంఎం పల్లవరాజు గారు, కేబీఆర్ నాయుడు గారు, చింతామోహన్ గారు. ఎంఎం పల్లవరాజు గారు, కేబీఆర్ నాయుడు గారు ఇరువురు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి నేతలు. కేబీఆర్ నాయుడు గారు ఢిల్లీలో ఉంటారు, చింతామోహన్ గారు తిరుపతిలో స్థిర నివాసం వారిది. వీరు ముగ్గురు పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. సంధ్య గారు, ఎందుకంటే ఇప్పుడున్న దాని ప్రకారము వెళ్ళాలనుకుంటే ఐదర్ కూటమికి వెళ్ళాలనుకుంటారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు ఎంత పార్టీని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా ఏపీలో కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్ జీవసత్వాన్ని కోల్పోయింది. ఎందుకంటే దాన్ని ఆ రేంజ్లో తీసుకెళ్ళలేకపోయారు. మొన్న ఓట్ షేరింగ్ ఏ రకంగా ఉంది అనేది స్వయంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిలానే ఓడిపోవడము అనేది మనం చాలా క్లియర్గా చూడడం జరిగింది. ఇప్పుడు ఇన్ కేసు అధ్యక్షుడిని మార్చినా కాంగ్రెస్కి ఒరిగేది కానీ వచ్చేది కానీ ఏముంటుంది? పల్లవరాజు గారిని మనం కేబీఆర్ నాయుడు గారిని చింతామోహన్ గారిని తక్కువ అంచనా వేసేటటువంటి నాయకులు కాదు, ఎంతో కొంత ఖచ్చితంగా ప్రభావం చూపించేటటువంటి నాయకులు. మరీ ముఖ్యంగా ఎంఎం పల్లవరాజు గారు సుదీర్ఘకాలం కాకినాడ లోక్సభ నియోజకవర్గ ఎంపీగా ఆయన సేవలు అందించారు. దశాబ్ద కాలం ఆయన కేంద్ర మంత్రిగా ఆయన విధులందించారు. ఆయన కుటుంబంలో మూడో తరం రాజకీయ నాయకుడు. తండ్రి మల్లిపూడి శ్రీరామ సంజీవరావు గారు రాజీవ్ గాంధీ గారి మంత్రివర్గంలో కేంద్రంలోకి వెలుగారు. తాత ఎం పల్లంరాజు గారు రాష్ట్ర మంత్రిగా రాణించారు, పిసిసి అధ్యక్షుడిగా రాణించారు. పల్లంరాజు గారి తర్వాత వాళ్ళ తాతగారి తర్వాత ఎంఎం పల్లంరాజు గారు ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు చేస్తే వాళ్ళ తాతగారి తర్వాత ఆయన పిసిసి అధ్యక్షుడు అయినటువంటి చరిత్ర ఆయన సొంతం చేసుకుంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఎంఎం పల్లంరాజు గారు, కేబీఆర్ నాయుడు గారు కొంత ప్రభావం అయితే చూపిస్తారు. కాకపోతే మన నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి
కేబీఆర్ నాయుడు గారు పోటీ చేశారు. నేను అదే అంటున్నాను, కోనసీమ ఒకరిద్దరు ప్రభావం చూపించినంత మాత్రాన అది కూడా జయాపజయాల్ని ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా అది కూడా జయాపజయాల్ని ఓట్ ప్రభావితం షేరింగ్ గురించి చేస్తుంది. మాట్లాడుతున్నారు మీరు. ఖచ్చితంగా చింతామోహన్ గారి తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇవాళకి తిరుపతి లోక్సభ నియోజకవర్గం అనేది ఎస్సీలకు రిజర్వ్ చేయబడినటువంటి నియోజకవర్గం. అక్కడ చింతామోహన్ గారిని మనం ఏమీ తీసివేయదగినటువంటి నాయకుడు ఏం కాదు కాంగ్రెస్ పార్టీలో. ఆ ఓట్ షేరింగ్లో ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. జయాపజయాల్ని ఖచ్చితంగా ప్రభావితం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఫేసెస్ అన్నమాట ఇవి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫేసెస్. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎంతో కొంత చరిష్మా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే వైకాపా వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు 2012 లోక్సభ ఉప ఎన్నికలు, అదే మధ్యలో ఆ ఎన్నికలు ఏవైతే ఉప ఎన్నికలు ఉన్నాయో రాజీనామా చేసి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. 14లో తిరిగి ఆయన వెంట నడిచారు. 19 కల్లా చాలామంది కొత్త నాయకులతో వైకాపా అనేది కిక్కిరిసిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు పొందుతుంది, లేకపోతే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తుంది, కనీ విని ఎరుగని సంచలనాలు సృష్టిస్తుంది, ప్రకంపనలు సృష్టిస్తుందని నేను చెప్పటం లేదు. కాకపోతే ఈ 5,000, 10,000, 15,000, 20,000 అన్న ఓట్లు మాత్రం సామాన్యమైనటువంటి ఓట్లు కాదు. ఓట్ షేరింగ్ అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా ఫలితాలు వేరే విధంగా ఉంటాయి, తారుమారవుతాయి. కొందరు జాతకాలు, రాజకీయంగా కొందరు జీవితాలు తారుమారు చేసేటటువంటి పరిస్థితి ఈ సమీకరణకు ఉంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఓకే, చూద్దాం ఎలాంటి పరిణామం అంటే ఇప్పుడు షర్మిల తప్పించడం వల్ల అక్కడ ఏ డిస్కషన్ వస్తుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.